తెలంగాణ తిరుపతిగా పేరున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. కోరిన కోరికలు తీర్చే దైవమైన స్వామి తమ భయాలను బాధలను తొలగిస్తాడని భక్తుల నమ్మకం. నిత్యం వేలాది మంది భక్తులు యాదగిరి గుట్టపై కొలువైన లక్ష్మీనరసింహుడిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా దర్శనానికి వచ్చే భక్తులంతా తమ శక్తి మేరకు స్వామికి విరాళాలు సమర్పించుకుంటారు. తాజాగా స్వామివారి భక్తుడు ఒకరు తన ఇష్టదైవానికి తన ఇంటినే కానుకగా సమర్పించాడు. హైదరాబాద్ తిలక్ నగర్కు చెందిన ముత్తినేని వెంకటేశ్వర్లు బాల్యం నుంచి లక్ష్మీనరసింహస్వామి భక్తుడు. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించి రిటైర్ అయ్యారు. ఉద్యోగిగా ఉన్న సమయంలోనే తిలక్ నగర్లో ఎంతో ముచ్చటపడి సొంత ఇంటిని నిర్మించుకున్నారు. 152 గజాల విస్తీర్ణంలో G+3 పెంట్ హౌస్ను కట్టుకున్నారు. తమ ఆరాధ్య దైవం యాదాద్రి నరసింహ కరుణతో పిల్లలు కూడా ఆర్థికంగా స్థిరపడ్డారు. తనకు స్థిరమైన జీవితాన్ని ప్రసాదించిన స్వామివారికి ఏదైనా విరాళంగా ఇవ్వాలని భక్తుడు వెంకటేశ్వర్లు భావించారు. ఇందుకోసం తాను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని స్వామివారికి విరాళంగా సమర్పించుకున్నాడు. 4 కోట్ల విలువ చేసే ఇంటిని చిక్కడపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలను యాదగిరిగుట్ట దేవస్థానం అనువంశిక ధర్మకర్త మండలి చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ ఈవో వెంకట్రావు సమక్షంలో దేవాదాయ అధికారులకు అందజేశారు. స్వామివారికి ఇంటిని విరాళంగా ఇచ్చిన భక్తుడిని ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలతో సత్కరించారు.